ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. సురేష్ గారు, ఇప్పుడు ఈ వారంలో మొత్తం వరల్డ్ వైడ్ ఒక మెసేజ్ వైరల్ అయింది. అది ఏంటంటే ఐ విల్ నెవర్ రైట్ కోడ్ బై హ్యాండ్ అగైన్. ఇది ఏ గూగుల్లో చెప్పింది కాదు, ఇది ఆంథ్రోపిక్స్ ఏఐ చెప్తుంది. ఇది ఈ టూల్ గురించి వచ్చిన వెంటనే ఒక్కసారి టెక్ స్టాక్స్ మొత్తం కుప్పకూలిపోయాయి. జాబులకి సంబంధించి, సాఫ్ట్వేర్ జాబులకి సంబంధించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు మీద కూడా చాలా అనుమానాలు వస్తున్న పరిస్థితుల్లో అసలు ఈ ఆంథ్రోపిక్స్ ఏఐ ఏంటి? ఈ ఆంథ్రోపిక్ అనే కంపెనీ వాళ్ళు క్లౌడ్ అని చెప్పి వాళ్ళ CLIUD కోవర్క్ అని చెప్పి ఒక ప్లగిన్ రిలీజ్ చేశారు. దాంట్లో 11 సపరేట్ ప్లగిన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇట్ ఇస్ లైక్ సాఫ్ట్వేర్. దాంట్లో ఒక్క సాఫ్ట్వేరే చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. లీగల్ సాఫ్ట్వేర్ ఒకటి. మీకు ఒక లీగల్ అడ్వైజ్ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చి మీ దగ్గర ఏదైనా లీగల్ అడ్వైజ్ అడిగితే యూఎస్లో స్పెషల్లీ చాలా డాక్యుమెంటేషన్ హెవీగా ఉంటుంది. 400 పేజీలు 300 పేజీలు అడ్వైజ్ ఉంటుంది అన్నమాట. అది ఇవ్వాలంటే రాత్రి పగలు కూర్చొని పని చేస్తేనే వస్తుంది. అది స్పెసిఫిక్ టు ద కేసు. ఇప్పుడు ఈ క్లౌడ్ సాఫ్ట్వేర్ లీగల్ ప్లగిన్తో ఏం చేస్తున్నారంటే, మీరు బ్యాక్గ్రౌండ్ డేటా మొత్తం దాంట్లో వేసేస్తారు. ఫస్ట్ వేసి దాని దగ్గర ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ అనగానే ఇట్ విల్ ప్రిపేర్ అ రిపోర్ట్ అండ్ గివ్ ఇట్ యూ మేబీ ఒక 20 నిమిషాలు. మీకు 1-2 నెలలు తీసుకునే టైము 20 నిమిషాలు అయిపోతుంది పని. అంటే ఇప్పటికే గిట్ హబ్, కోపైలట్, కర్సర్, రెప్లిట్ ఇలాంటివన్నీ కూడా ఏఐ కోడింగ్ టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటి? అంటే కోడింగ్ వేగంగా చేస్తుందా, లేకపోతే అసలు కోడరే అవసరం లేకుండా చేస్తుందా? కోడింగ్ ఈజ్ వన్ లో ఎండ్ పార్ట్ ఆఫ్ ఇట్. చాలా లో ఎండ్లో ఉంటుంది కోడింగ్. కోడింగ్ కాదు ఇక్కడ. వీఆర్ టాకింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కోడింగ్ అనేది యూఆర్ ట్రైంగ్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవచ్చు. వెబ్సైట్ తయారు చేయాలి మీకోసం. మీరేం చేస్తారు? ఒక కంపెనీ వాళ్ళు పిలుస్తారు, వచ్చి మీ రిక్వైర్మెంట్ చెప్తారు. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేసి మీకు పంపిస్తారు. మాకు ఇన్ని రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. మేము దాని మీద 3, 4, 5 పెడతాం. దాంట్లో కోడింగ్ ఒకరు చేస్తారు, టెస్టింగ్ ఒకరు చేస్తారు, మేనేజింగ్ ఒకరు చేస్తారు. ఇదంతా ఉంటుంది. చేసి వాళ్ళు ఒక రఫ్ ఫార్మాట్ తీసుకొస్తారు. మీరు దాన్ని చూసి కొన్ని కరెక్షన్స్ చెప్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్తారు, మళ్ళీ తయారు చేసి తీసుకు. ఇదంతా ప్రాసెస్ 3 నెలలు నడుస్తుంటుంది. ఇప్పుడు మీ పని అంతా 2 రోజులే చేయొచ్చు, ఇంకా 1 రోజులే చేయొచ్చు. మీరు వర్డ్ప్రెస్ వచ్చింది, డైరెక్ట్ ప్లగిన్స్. వర్డ్ప్రెస్ ఇస్ డిఫరెంట్. వర్డ్ప్రెస్ ఇస్ ఇన్పుటింగ్ టైప్. దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ టు క్రియేట్ ద వెబ్సైట్ ఇట్ సెల్ఫ్. సో దాంట్లో 10,000 లైన్లు కోడ్ రాయాలంటే మీకు ఒక 10 నిమిషాల కోడ్ రాసి ఇచ్చేస్తాం. ఈ కోడింగ్ వర్క్ అనేది వాజ్ అ బ్యాక్ బ్రేకింగ్. మన భారతదేశంలో మన ఐటీ కంపెనీలు అంతా సర్వీస్ ఇండస్ట్రీలో వాళ్ళ ఈ కాస్ట్ ఆర్బిట్రేజ్ మీద ఆడుకున్నారు ఇప్పుడు దాకా. కాస్ట్ ఆర్బిట్రేజ్ అంటే మనం దీనికన్నా ముందు మాట్లాడే చెప్పాం. యూఎస్లో ఒక మనిషి గంటకి $10 తీసుకొని పనిచేసి ఒక ప్రోగ్రామింగ్ చేస్తుంటే, మన వైపు నుంచి మనం హైదరాబాద్లో, బెంగళూరులో, గుర్గాంలో ఎక్కడ చేసిస్తాం, మీకు అది $5 చేసిస్తాం. అప్పుడు కంపెనీ కూడా అనుకుంటారు ఇది కాదు, చాలా చీప్ కదా, మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందని. ఇప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఆ $5 కూడా అక్కర్లేదు, మనిషి అక్కర్లేదు. ఐ కెన్ గెట్ ద వర్క్ డన్. మినిమం మీరు ఒక 10 మందిని యూజ్ చేశారనుకోండి ఒక జాబ్ మీద, ఒక్క మనిషి చాలు ఇప్పుడు చేయడానికి. అండ్ హీల్ బి జస్ట్ సూపర్వైజింగ్ ఎవ్రీథింగ్, ఇన్పుటింగ్ రిక్వెస్ట్, ప్రాంప్ట్ చేస్తుంటారు. సో మీ పని, హ్యూమన్స్ చేసే పనిని ఇప్పుడు మెషిన్ చేస్తున్నారు. అంతే డిఫరెంట్. దట్ ఈస్ ఒక వ్యక్తి ఒక ఏఐ తోటి ఇంత పని చేయగలుగుతున్నప్పుడు ఇంకా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీస్ అవసరం ఏముంటుంది? సాఫ్ట్వేర్ కంపెనీస్ అవసరం ఉంటుంది, కానీ మీరు ఏం పని చేస్తారో దాని మీద ఉంటుంది. ఓకే, మీరు హై ఎండ్ వర్క్ చేస్తున్నారా? ఎస్, అప్పుడు మీకు మనుషులు కావాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ వర్క్ చేస్తే కదా క్రియేట్ చేసేది సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ రిలేటెడ్. సో దీనికి ఏమైందంటే బేసిక్ రిపిటేటివ్ టాస్క్ ఉంటుంది చూడండి, రోజు చేస్తాడు. మాన్యువల్ టెస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్, టెస్టింగ్ టూల్స్, మాన్యువల్ టెస్టింగ్ చేస్తాడు. మాన్యువల్ టెస్టింగ్ అవుట్, బేసిక్ కోడింగ్ అవుట్. ఎందుకంటే దాన్ని మిషన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరెందుకు, ఎవరో ఒకరు వచ్చి దాన్ని చెక్ చేసుకుంటే చాలు. మీరు చెప్పారు ఆ పర్టికులర్ ట్వీట్ చాలా ఫేమస్, దట్ ఐ డోంట్ నీడ్ టు డూ కోడింగ్ ఎనీమోర్ విత్ హ్యాండ్స్ అగైన్. ఇట్ మిషన్ చూసుకుంటుంది అంతా. తీసుకొచ్చే మార్పులు నేను ఒక్కరే చెప్పట్లేదు, మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి. చాలా మట్టుకు హ్యూజ్ చేంజెస్ తీసుకొస్తుంది. మీరు యుఎస్ మార్కెట్ గురించి చెప్పారు, $780 బిలియన్ పోయిందని 15 రోజుల్లో స్టాక్ మార్కెట్. TCS 7% పడిపోయిందండి. మన దగ్గర ఉన్న ప్రతి ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ స్టాక్స్ డిక్లైన్ అయింది. ఎందుకు? వాళ్ళ రెవెన్యూ తగ్గిపోతుంది ఫ్యూచర్లో. అంటే కోడింగ్, ఏఐ కోడింగ్కి సంబంధించి చాలా టూల్స్ ఉన్నాయి. అయితే ఆంథ్రోపిక్ తోటే ఒకసారి ఇన్వెస్టర్లు ఎందుకు ప్యానిక్ అయిపోయారు? అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఉమ్, ప్రతి సెక్టర్లో ఇప్పుడు మీరు ప్రాపర్టీలో ఉన్నారనుకోండి, ప్రాపర్టీ టెక్నాలజీ ఒక టూల్ ఉంటుంది. ఉమ్, మీరు రీటైల్లో ఉన్నారు, రీటైల్ టెక్నాలజీ ఒక టూల్ ఉంటుంది. రీటైల్లో బిల్లింగ్ ఉండొచ్చు, ఇన్వెంటరీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మెర్చండైజింగ్ ఉండొచ్చు. ప్రతి సెక్టర్లో వీళ్ళు టూల్స్ తీసుకొస్తున్నారు. 10 మంది చేసే పని ఒక్కరు చేయొచ్చు. ఉమ్, దట్ ఈస్ ద బేసిక్, ఐ మీన్ ఒక టెక్నాలజీ అడ్వాంటేజ్ అన్నమాట. ఉమ్, ఇప్పుడు ఈ క్లౌడ్ కూడా ఈ 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్స్ పెట్టారు చూడండి. దీన్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు దాన్ని అనమాట. ఈ కోవర్క్ టూల్స్ అన్ని 30th జనవరికి రిలీజ్ చేశారు. మనం ఇప్పుడు యాజ్ వీ స్పీక్ వీఆర్ ఆన్ ద 8th. లీగల్ వర్క్ ఫోర్స్ అని చెప్పాను మీకు, అదొక్కటే చాలా మటుకు మార్కెట్ క్రాష్కి రీజన్. ఎందుకంటే లీగల్ యూఎస్లో చాలా ఎక్స్పెన్సివ్, ఒక లీగల్ అడ్వైస్ ఇవ్వాలంటే. ఇప్పుడు సంత్రోపిక్ వచ్చి ఇది వచ్చేస్తే అవును. మీరు ఎవరు అక్కర్లేదా, నేనే చేసుకుంటా అంటారు కదా. ఉమ్, సో ఇట్లనే మీడియా కూడా ఉంది. మీడియాకు కూడా వాళ్ళు ప్లగిన్స్ ఇచ్చారు, కానీ అంత అడ్వాన్స్ ఇంకా రాలేదు. మీడియా పాసిబుల్లీ నెక్స్ట్ వర్షన్లో మీడియా ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఉమ్, సో మీరు ఒక యానిమేటెడ్ సిరీస్ చేయాలి, మీరు ఎడిటింగ్ చేయాలనుకోండి, మీరు ఒక ½ అన్ అవర్ రికార్డ్ చేశారు. ఉమ్, మీరేమంటారు, నాకు ½ అన్ అవర్ వద్దు, నా నుంచి హైలైట్స్ ఒక 10 నిమిషాలు చాలు, లేకుంటే 5 నిమిషాలు చాలు, 3 నిమిషాలు చాలు. ఉమ్, మీరేం చేయాలి, మీ వీడియో ఎడిటర్తో కూర్చొని మీరు చెప్పాలి, ఈ పార్ట్ తీయండి, ఇది నాకు కావాలంటే. మీ టైం మీది పోతుంది, వాళ్ళ టైం కూడా పోతుంది. నవ్ యూ టెల్ ఏఐ, ఉమ్, AI look for the most highlighted comments in this video and give me a 2-minute highlight video. ఎడిట్ చేసి మీకు ఇచ్చేస్తుంది. మళ్ళీ మీ వీడియో ఎడిటర్ సంగతి ఏంటి మళ్ళీ. ఉమ్, సో 10 మంది వీడియో ఎడిటర్లు ఉన్న స్టూడియోలో ఇప్పుడు 2 చాలు, ఉమ్, లేకుంటే 1 చాలు. హీ విల్ ఓన్లీ సూపర్వైజ్ అండ్ చెక్, ఓకే ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని. జీరో ఇంటర్వెన్షన్ ఉండదు, హ్యూమన్ టచ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, కానీ నివిడియా చీఫ్ ఏమంటున్నారు, వ్యాంగ్ దట్ ఏఐ రీప్లేస్ చేయదు హ్యూమన్స్ని, ఏఐ అసిస్ట్ చేస్తుంది హ్యూమన్స్. ఉమ్, చాలా ఇంపార్టెంట్ అది. ఇట్ ఈస్ మిమ్మల్ని ఎఫిషియన్సీ తీసుకొస్తున్నారు. ఈ రిపీటేటివ్గా చేసే జాబ్స్ ఉంది చూడండి, దాంట్లో ఎక్కువ మైండ్ అప్లికేషన్ ఏం లేదు. కోడింగ్ కూడా అంతే. సో నౌ ఆ జాబ్, రిపీటెడ్ జాబ్ అంతా పోతుంది ఇప్పుడు మొత్తం. సో మన వైపు ఏముండాలి అని చాలా మటుకు ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఇప్పుడు రీవర్క్ చేసుకుంటున్నారు. 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా దీని మొత్తం మార్పులు మీరు చూడొచ్చు. నా పెద్ద వరి ఏంటంటే, మన ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తారు. మన సిలబస్ ఇప్పుడు కూడా ఎక్కడో పాత 1990s ఆగిపోయింది ఎక్కడో. సరే వీళ్ళు బయట నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు, ఏఐ స్పెషలిస్ట్, ఎంఎల్ స్పెషలిస్ట్, ఎల్ఎంఎల్ స్పెషలిస్ట్, ఎల్ఎల్ఎం స్పెషలిస్ట్ని తీసుకొస్తారు. ఏం చేస్తారు వాళ్ళు, మీ పిల్లలకి ఎంత నేర్పిస్తారు మీరు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర ఒకటి ఫ్యాకల్టీ, వీ డోంట్ హ్యావ్ గ్రేట్ ఫ్యాకల్టీ ఇన్ Tier 2 కాలేజెస్, Tier 3 కాలేజెస్. మీకు ఐఐటీలో యూ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ద ప్రొఫెసర్స్. అంటే ఆంథ్రోపిక్ అనేది మన శక్తి సామర్థ్యాలు పెంచదు, నిరుద్యోగులను చేస్తుంది అంతే. లేదు, పెంచుతుంది, ఎఫిషియన్సీని పెంచుతుంది. ఉమ్, మీకేం కావాలి, మీకు ఒక స్టూడియో నడిపిస్తున్నప్పుడు మీకు రోజుకి 10 వీడియోలు ఇప్పుడు బయటకు వస్తే, మీకు రేపు 20 వీడియోలు కావాలి. యూ విల్ యూజ్ ఏఐ. 10 వీడియోలకు ఒకళ్ళని పెట్టుకుంటాం, 20 వీడియోలకు ఇద్దరిని పెట్టుకుంటాం. కానీ 20 వీడియోలు ఒక రోజు రావట్లేదు ఇప్పుడు. దానికోసం ఎక్కువ మందిని పెట్టుకోవాల్సి వస్తుంది. కెమెరా టీం కావాలంటే, ఎడిటర్స్ కావాలంటే, స్క్రిప్ట్ రైటర్స్ కావాలంటే, అందరూ కావాలి మీకు. ఇప్పుడు అన్ని పని ఒకటే ఏఐ టూల్స్ వేసేస్తే పెరిగిపోతారు. నిరుద్యోగులు కాదు, యూ హ్యావ్ టు బికమ్ డొమైన్ స్పెషలిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. డొమైన్ స్పెషలిస్ట్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఇంత మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఆంథ్రోపిక్ గురించి మాట్లాడతారు, ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతారు, కొంతమంది ఇంకేదో ఫీల్డ్ నుంచి అడుగుతారు నన్ను. అగ్రికల్చర్ గురించి నిన్న మాట్లాడారు కొన్ని స్టూడియోస్లో. మీకు ఈ సబ్జెక్ట్, రిలేటివ్ సబ్జెక్ట్ లేనప్పుడు కూడా మీకు నాలెడ్జ్ ఎట్లా వస్తుందంటే, నేను కూడా ఐఎమ్ యూజింగ్ ఏఐ చాలా మటుకు. ఏఐ దగ్గర అడుగుతాను వెళ్ళి, టెల్ మీ సంథింగ్ అబౌట్ ఫార్మింగ్ క్రైసిస్ ఇన్ తెలంగాణ. అది మొత్తం నోట్స్ వచ్చింది. పర్ప్లెక్సిటీ ఉంది మీకు. యాజ్ ఐఎమ్ డ్రైవింగ్ ఆల్సో పర్ప్లెక్సిటీ నుంచి వింటూనే ఉంటాను నేను. ఒక సబ్జెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, పర్ప్లెక్సిటీ గివ్స్ మీ ద ఆన్సర్ ఫర్ ఇట్. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, డొమైన్ స్పెషలిస్ట్ కావాలి మీరు. జాక్ ఆఫ్ ఆల్ కాదు, నాకు అదొచ్చా అదొచ్చు, ఇదొచ్చు అన్నీ కాదు. మీరు వన్ స్పెషలైజేషన్ చేయండి ఒక సబ్జెక్ట్. నేను మీడియా పక్కన పెట్టి నేను ఇంకో పని కూడా చూసుకుంటే నాకు మీడియా అడ్వాంటేజ్ పోతుంది, ఎడ్జ్ పోతుంది. సో వీ నీడ్ ఏఐ ఇంజనీర్స్ కావాలి మనకి. అంతే అంటారా, లేకపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది లేకుండా ఏఐ సూపర్వైజర్ అనేవాడు తయారవుతాడు? కరెక్ట్, పాసిబుల్. ఇప్పుడు ఏమైతుంది, మీరు 5 సంవత్సరాలు అంటారు, 6 నెలల తర్వాత ఏమవుతుందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. సో కాలేజ్ ఆలోచించండి, 180,000 మంది ఇంజనీర్స్ పాస్ అవుట్ అవుతారు మన హైదరాబాద్లో చుట్టుపక్కల కాలేజెస్ నుంచి. దాంట్లో ఐటీ వాళ్ళు హాఫ్ ఉంటారు అట్లీస్ట్, మెకానికల్, సివిల్, మిగతా డిపార్ట్మెంట్స్. ఐటీ వాళ్ళు హాఫ్ ఉంటారు, అట్లీస్ట్ 80,000 మంది ఉంటారు.
ఎక్కడ వస్తుందండి పవన్ గారు వీళ్ళకి ఉద్యోగం? నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నది. ఎందుకంటే మన దగ్గర అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించారు లోపలికి అంతే. బయటికి రావడానికి వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఫ్యాకల్టీ ఈజ్ అ మెయిన్ ఇష్యూ. అది మీకు మెడిసిన్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఫ్యాకల్టీ ప్రాబ్లం, కానీ మెడిసిన్ ఇస్ అ స్కిల్. ఇక్కడ స్కిల్ లేదు. వీళ్ళని నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నారంటే మా అమ్మ నాన్న అడిగారు చేయమని చెప్పి నేను దానికోసం చేస్తా అంటాడు. బేసిక్ ఇంట్రెస్ట్తో ఎక్కడ రాలేదు వాళ్ళు. అందరూ ఐటీలు వెళ్తున్నారు, అందరు లక్షలు సంపాదిస్తున్నారు, యూఎస్కి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను. లేకుంటే వాళ్ళ అమ్మ నాన్న తోసి పంపిస్తారు. ఈ యాటిట్యూడ్ మార్చాల్సింది. సో యూ హ్యావ్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్. అంటే సురేష్ గారు, ఇప్పుడు మన ఐటీ బలం ఏంటంటే మనకి మ్యాన్ పవరే మెయిన్ బలం. అయితే ఇప్పుడు ఈ టూల్ చూపిస్తున్న దాని ప్రకారం లెస్ పీపుల్ మోర్ ఏఐ. ఇప్పుడు మన ఇండియన్ మోడల్ క్రాష్ అయ్యే అవకాశం లేదా? ఉంది. ఆల్రెడీ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. హెచ్సిఎల్ టెక్ చీఫ్ చెప్పారు, శ్రీధర్ వెంపు చెప్పారు, జోహోది. నా కంపెనీ ఉంటుందో లేదో నాకు తెలియదు 6 నెలల తర్వాత. ఆయన ఈస్ క్రియేటింగ్ ఎ స్కేర్. వాళ్ళ ఎంప్లాయీస్ గారు చెప్పారంట, రేపు కంపెనీ బంద్ అయిపోతుందంట్లా పని చేయండి మీరు అని చెప్పారంట. యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ బికాస్ హీఈస్ ఆల్సో డూయింగ్ ఆన్ సాస్. యాక్చువల్లీ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ మీద వాళ్ళ కంపెనీ ఉంది. ఇప్పుడు మీ దగ్గర శాప్ అని చెప్పి ఇంత పెద్ద జర్మన్ కంపెనీ, వాళ్ళు ఉంటారా రేపు తెలియదు. ఎందుకంటే ఏఐ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్ అనమాట. సో ఏఐ అనేది ఏదో పెద్ద ఒక మ్యాజిక్ షో కాదు అది. దాంట్లో చాలా మటుకు నాలెడ్జ్ ఉంది. సో దానికోసం ఏఐ ఇంజనీర్స్ కావాల్సి ఉంది. తయారు చేయాలి కదా ఫస్ట్. ఎవడో కూడా కూర్చొని ఇది ఆంథ్రోపిక్ క్లౌడ్ వర్షన్ తయారు చేయాల్సి వస్తుంది కదా. ఈ 11 ప్లగిన్స్ తయారు చేస్తారు, చాలా మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. అయితే డెవిన్ వచ్చినప్పుడు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయి అనుకున్నారు కదా. అది డిఫరెంట్ అండి, ఇది డిఫరెంట్ అండి. హియర్ ఇట్ ఇస్ అ రియల్ సెనారియో మనం ముందు చూస్తున్నాం. మనం సీయింగ్ ఇట్. ఎందుకంటే ఈవెన్ ఆంథ్రోపిక్ సీఈఓ ఏమన్నారంటే, ఈ తయారు చేసే 11 ప్లగిన్ల కూడా కోసం నాకు క్లౌడ్ కోవర్క్లో ఐ డిడ్ హాఫ్ ద థింగ్. మా కోడింగ్ అంతా ఏఐ మీద జరిగింది అంటున్నారు. వాళ్ళే అంటున్నారు నా వర్కర్స్ అంతమంది తక్కువ వర్కర్స్ నేను యూజ్ చేయాల్సి వచ్చింది అనమాట. డేటా ఆర్కిటెక్ట్స్ కావాలి మనకి. సో ఏఐ ఇంజనీర్స్ చెప్పాను మీకు, డేటా ఆర్కిటెక్ట్స్ కావాల్సి వస్తుంది. ప్రాంప్ట్ టు ప్రోడక్ట్ బిల్డర్స్, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మిషన్ దగ్గర, ఒక ఏఐ దగ్గర అడిగే ప్రశ్న మీద ఉంటుంది దాని జవాబు. మీకు తెలిసి ఉంటుంది, ఐ వాంట్ దిస్ అంటే ఇట్ విల్ గివ్ యూ దాట్. మీరు ఎంత క్లియర్గా అడుగుతారో దాన్ని బట్టి మీకు అంత అవుట్పుట్ వస్తుంది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఫ్రీ వర్షన్స్ ఓన్లీ. నో హయ్యర్ వర్షన్ పెయిడ్ వర్షన్స్కి వెళ్తే అది డిఫరెంట్ ఉంటుంది బాల్ గేమ్. మీరు బహుశా పెయిడ్ వర్షన్స్ యూజ్ చేస్తున్నారు మీ మీడియా హౌస్లో అట్లా. సో మీరు అడిగే ప్రాంప్ట్కి కూడా అటువైపు నుంచి తయారు చేసే మనుషులు కూడా ఉండాలి దానికి. సో యూ నీడ్ ప్రాంప్ట్ టు ప్రోడక్ట్ ఇంజనీర్స్. డొమైన్ కన్సల్టెంట్, హోటల్ ఇండస్ట్రీ గురించి మొత్తం తెలిసే ఒక మనిషి మీ ఇండస్ట్రీలో ఉంటే ఆయన ఎక్స్పర్ట్. రీటైల్ ఇండస్ట్రీ కంప్లీట్ నాలెడ్జ్, ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉన్న మనిషి ఉంటే వాళ్ళు పనికి వస్తారు. ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఎండ్ టు ఎండ్ డొమైన్ నాలెడ్జ్. నాకు ఇది తెలిసి ఇది తెలియదని చెప్పకూడదు, మొత్తం ఈ నాలెడ్జ్ ఉండాలి. సో యూ డెవలప్ ఎ డొమైన్ నాలెడ్జ్ అన్నమాట. దాని తర్వాత ఏజెంట్ సూపర్వైజర్, దీన్ని సూపర్వైజ్ చేసే ఏజెంట్స్ ఉంటాయి అని చెప్పాను. ఎవడో చెక్ చేయాలి కదా నడుస్తుందా లేదా అని చెప్పేసి, అదొకటి ఉంటుంది. దాని కాకుండా కంప్లైంట్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే ఏఐ తయారు చేసి, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు రిలీజ్ చేసినప్పుడు, ఈ లీగల్ డాక్యుమెంట్ దాన్ని ప్లగిన్ రిలీజ్ చేసినప్పుడు ఆంథ్రోపిక్ ఇష్యూడ్ స్టేట్మెంట్, మీరు ఇది మొత్తం డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీరు ఇది లీగలీ మీరు ఒక మనిషితో చెక్ చేపియండి, ఒక లీగల్ ఎక్స్పర్ట్తో చెక్ చేపియండి. ఎందుకంటే రేపు అది ఏదైనా తప్పు అడ్వైస్ ఇచ్చారనుకోండి, ఎవడో కేసేస్తారు వాళ్ళు. సో యూ ప్లీజ్ చెక్ అన్నారు. సో చెక్కింగ్కి మనుషులు కావాలి కదా, యూ నీడ్ పీపుల్ ఫర్ దాట్ అన్నమాట. సో దాన్ని కూడా కావాలన్నమాట. ఇది బేసిక్లీ నాన్ కోడింగ్ టాస్క్ అనేది ఇప్పుడు వెళ్ళిపోతుంది మొత్తం కంప్లీట్గా. అదేంటి ఏంటంటే మీరు వారాలు చేస్తుంది, మీరు గంటలు చేస్తున్నారు ఇప్పుడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ద ఎంటైర్ కోడింగ్ ఫర్ నాన్ కోడింగ్ టాస్క్ ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్లో వచ్చిన లేటెస్ట్ ప్లగిన్స్కి దర్ CEO అమ్మోడి ఏం చెప్పారంటే, నేను వారం రాయాల్సింది నేను ఒక ఎంటైర్ కోడింగ్ 2-3 నెలలు రాస్తుంది కూడా వారంలో కంప్లీట్ చేసేసాను నేను అన్నారు వాళ్ళు. సో ఎంట్రీ లెవెల్ వర్క్ ఈజ్ వేర్ ద డేంజర్ ఇస్. ఇప్పుడు మన దగ్గర 100% ప్లేస్మెంట్ అని హోర్డింగ్లో పెట్టుకుంటారు చూడండి, అది చాలా డేంజరస్. దీనికన్నా ముందు ఎట్లనో వాళ్ళు చేయించుకున్నారు, ఆఫర్ లెటర్ ఇచ్చారు. మీరు ఇంజనీరింగ్ కాలేజీల గురించి చెప్పారు. ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో C, జావా ఇవే నేర్పిస్తున్నారు. ఈ ఆంథ్రోపాక్స్ ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో అప్డేట్ అవ్వకపోతే ఏంటి ప్రమాదం ఉంది? వాళ్ళు బయట నుంచి తీసుకొస్తున్నారు స్పెషలిస్టులు. వాళ్ళు ఈ కాలేజీలో పనిచేస్తారు, 2 గంటల సేపు 3 గంటల సేపు ML అండ్ AI నేర్పిస్తారు. నెక్స్ట్ ఇంకో కాలేజ్ నెక్స్ట్ వెళ్తారు. కమిట్మెంట్ అంతే ఉంటుంది వాళ్ళకి ఇచ్చే డబ్బుల మీద కమిట్మెంట్ ఉంటుంది అంతే. గంట సేపు తీసుకోమన్నారు, 2 గంటల సేపు తీసుకోమన్నారు. ఫుల్ ఫ్లెజ్ ఫ్యాకల్టీ లేదు. ఫుల్ ఫ్లెజ్ ఫ్యాకల్టీ కావాలంటే మీకు ఇంజనీరింగ్ ఆ డిసిప్లిన్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. AI స్పెషలిస్ట్ చాలామంది లేరు దాంట్లో, ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా
ఒక 5 సంవత్సరాల తర్వాత దిల్ బి లాడ్ ఆఫ్ ఏఐ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే నాకు భయం ఏంటంటే వీళ్ళు దీంట్లో ఇంపాక్ట్ కాబోతుంది పవన్ గారు, ద బాటమ్ లెవెల్ అండ్ టాప్ లెవెల్. టాప్ లెవెల్ వాళ్ళు మారరు. మేము 20 సంవత్సరాల నుంచి ఇట్లనే పని చేస్తున్నాం, ఇది ఇట్లనే చేస్తామని చెప్పి దే విల్ బి అవుట్. మిడ్ లెవెల్ ఉంటారు చూడండి, 5-10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, వాళ్ళని రీట్రైన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ 6 months మీరు చూస్తున్నారు ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ రెవెన్యూ గైడెన్స్ ఆల్రెడీ ఇచ్చారు. మా రెవెన్యూస్ తగ్గిపోతుంది, వీ విల్ హ్యావ్ సింగిల్ డిజిట్ గ్రోత్. అది కూడా బహుశా ఉండకపోవచ్చు. మాతో ఉండాలండి మీరు ప్లీజ్ నెక్స్ట్ 3 years ఎక్కువ ప్రశ్నలు అడగకండి, ఎక్కువ రెవెన్యూ అడగకండి. మేము కూడా మొత్తం మా బిజినెస్ మోడల్ మార్చేస్తున్నామని టీసీఎస్ నుంచి, ఇన్ఫోసిస్ నుంచి అందరు గైడెన్స్ ఇస్తున్నారు. అంటే ఫార్చ్యూన్ కంపెనీస్ ఇప్పుడు చూస్తుంటే కొంతమంది ఫైర్ చేస్తున్న ఫ్రెషర్స్ని ఎక్కువగా హైర్ చేస్తున్నాయి. ఇప్పుడు లేదండి అది. ఫ్రెషర్స్ని ఎందుకు హైర్ చేస్తారు? వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ దట్ యూ విల్ బ్రింగ్ ఇన్? మీరు మాస్ పని వీళ్ళు ట్రైన్ చేస్తారు, ఎందుకంటే ఫ్రెషర్స్కి అది ముందు అదే అంటున్నాను. ఇండస్ట్రీకి కావాల్సిందే ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది ఇండస్ట్రీకి కావాల్సింది ఇక్కడ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఈ లెవెల్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ గ్యాప్ ఎవరు ఫిల్అప్ చేస్తారు? వాళ్ళు కూర్చోబెట్టని డెస్క్లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారు 6 నెలలు. 6 నెలలు రెవెన్యూ వాళ్ళు జీరో రెవెన్యూ ఉండి కూడా వీళ్ళు వాళ్ళ కోసం జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఎలాగ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి 2 years మినిమం. సో అది నౌ ద ఎంటైర్ థింగ్ ఇస్ చేంజ్డ్ పవన్ గారు. దాట్ ఆ పాత హైరింగ్ మోడల్ మొత్తం పోయింది. కొత్త ఒక ఎంప్లాయీ వచ్చినప్పుడు అందరు ఏం అడుగుతారు? మీకు ఏం స్కిల్ ఉందని అడుగుతాను. కోడింగ్ స్కిల్ ఉందంటే అక్కర్లేదు బాబు, మావాడు ఏఐ చేసుకుంటాడు. మళ్ళీ మీ దగ్గర ఏముంది స్కిల్? నేను ఏఐ నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నా ఒకసారి చూద్దాం. బేసిక్ స్కిల్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సిటీలో అట్లీస్ట్ 80 to 90% టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. ఫ్యాకల్టీ సంగతి చెప్పాను చూడండి, కొంతమంది పాస్ అవుట్ అని తీసుకొని ఫ్యాకల్టీ చేస్తారు. కాలేజ్ ప్రిన్సిపల్స్ మీద ఎంత ప్రెషర్ ఉందంటే 100% ప్లేస్మెంట్ తీసుకురావడానికి. దట్ ఈస్ నాట్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ కాలేజ్. మీరు 60%, 50% ప్లేస్మెంట్ అని చేయండి, కానీ ఆ 50% మంది వాళ్ళకి టాప్ క్లాస్ ఉద్యోగం వచ్చినట్టు చూసుకోండి. అది చేయట్లేదు. అది ఎంబీఏలో కూడా అంతే సంగతి. ద సేమ్ ప్రాబ్లం. ఎందుకంటే మనం కొత్త టెక్నాలజీ రాగానే మీరు చెప్పినట్లు ఇప్పుడు డీప్ సీక్ వచ్చింది చైనా నుంచి. ఎంత ఎక్సైట్మెంట్, అంత లోకం మారిపోతుంది అనుకున్నా. ఏమైంది డీప్ సీక్? దే కుడ్ నాట్ గో బియాండ్ ఎ లెవెల్. దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పవన్ గారు, ఏ ఎట్లా వర్క్ చేస్తుందని బేసిక్ లెవెల్లో మీకు చెప్తాను. దాంట్లో 5 layers ఉంటుంది. బాటమ్ మోస్ట్ లేయర్ నీళ్ళు. ఇట్ రిక్వైర్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్, పవర్ కూడా కావాల్సి వస్తుంది. నీళ్ళు. దానిపైన చిప్స్. నెక్స్ట్ లేయర్ ఇస్ చిప్స్, అంటే నివిడియా లాంటి హై ఎండ్ చిప్స్ మనకి కావాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు? జీపీయూతోని మొత్తం జీపీయూ ఫామ్ క్రియేట్ చేసి ప్రైవేట్ సెక్టర్కి అన్నిటికీ ఆఫర్ చేస్తున్నాం, మీరు దాని మీద వర్క్ చేసుకోండి అని చెప్పేసి. బట్ వీఆర్ ఫార్ బిహైండ్. ఇప్పుడే మనం మొదలు పెట్టాం. 6 నెలల ముందు అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేస్తున్నారు. మనకి ఇంకా బహుశా ఇంకొక 5 సంవత్సరాలు పట్టొచ్చు. దట్ వీఆర్ రీచ్ ఎ కేపబిలిటీ 1/10 ఆఫ్ యుఎస్. యుఎస్ చాలా ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు, ఈవెన్ చైనా కూడా. సో మనం క్యాచప్ చేయడానికి చాలా టైం ఉంది మన దగ్గర. సో ఫస్ట్ లెవెల్ వాటర్, సెకండ్ లెవెల్ చిప్స్, థర్డ్ లెవెల్లో మీరు ఈ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు. ప్రాసెసింగ్ స్టార్ట్ చేసి అక్కడ మీరు సొల్యూషన్స్ క్రియేట్ చేస్తారు. దాని మీద కంపెనీలు ఉంటాయి హూ యూజ్ దిస్ డొమైన్ నాలెడ్జ్. అది చాలా ఇంపార్టెంట్. అది ఏది లీగల్ ఉండొచ్చు, రీటైల్ ఉండొచ్చు, ఏవియేషన్ ఉండొచ్చు, హోటల్ ఇండస్ట్రీ, వాళ్ళ సొల్యూషన్స్ వాడుకుంటారు వాళ్ళు. సో మీకు ఈ అన్ని లేయర్లు మీకు రావాల్సి వస్తుంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు క్లౌడ్ సర్వీస్ ఎందుకు పెట్టారు? 3rd layer ఇస్ క్లౌడ్ సర్వీస్, 4th is ప్రాసెస్ అండ్ 5th is క్లయింట్స్. ఈ క్లౌడ్ సర్వర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే దీని ప్రాసెసింగ్ కోసం హెవీ అమౌంట్ ఆఫ్ ప్రాసెసింగ్ పవర్ ఇస్ రిక్వైర్డ్. దానికోసం మనం పవర్ గురించి మాట్లాడుతాం, నీళ్ళ గురించి, కూలింగ్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ఏఏ హార్డ్వేర్ ఒకవైపు, ఇన్ఫ్యాక్ట్ అదర్ డే ఆంథ్రోపిక్ CEO ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈవెన్ ఈయన కూడా మన నివిడియా చైర్మన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ప్లంబర్స్ కావాలి, ఎలక్ట్రీషియన్స్ కావాలి, నెట్వర్కింగ్ ఇంజనీర్స్ కావాలి, నెట్వర్కింగ్ టెక్నీషియన్స్ కావాలి, మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళు కావాలి మాకు అంటున్నారు. కంటిన్యూస్లీ మీరు చెక్ చేస్తుంటారు ప్లంబర్స్, నీళ్ళు కరెక్ట్ ఫ్లో అవుతుందా లేదా. ఎలక్ట్రీషియన్ చెక్ చేస్తుంటారు, పవర్ ఫ్లక్చుయేషన్ ఎక్కడ లేక చూసుకోకూడదు. హార్డ్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, చిప్స్ని అంతా మానిటర్ చేస్తూ ఉంటారు, కూలింగ్ సిస్టమ్ ఓవర్ హీట్ కాకుండా చూసుకో. అంటే చిప్స్ అంటున్నారు కాబట్టి ఒక జియో పొలిటికల్ యాంగిల్లో మనం ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు యుఎస్ అదేవిధంగా చైనా వీళ్ళు ప్రధానంగా పోటీ మనకు చిప్స్ సెమీ కండక్టర్స్ మధ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ యాంథ్రోపిక్ అనేది అమెరికాలో పుట్టిన పరిస్థితి. ఇది స్ట్రాటజిక్ వెపన్గా యుఎస్ చూస్తుందా, లేకపోతే ఇది కోల్డ్ వార్ లాగా భావించాలి మనం ఏ కోడ్కి సంబంధించి? వెపన్ గానే వాడుకుంటున్నారు. మీకు తెలిసిందే, చైనాకి నివిడియా చిప్స్ బ్యాన్ చేశారు.
భయం ఏంటి? ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళు ఆ చిప్స్ వాడుకొని వీళ్ళు మాకన్నా పవర్ఫుల్ అయిపోతారు. చేయవు. దానికోసం డీప్ సీక్ ఎక్కడో ఆగిపోయింది. అడ్మిట్ దే కుడ్ నాట్ గో బియాండ్ ఎ పాయింట్. చైనా ఏం చేస్తున్నారు? వాళ్ళ వైపు నుంచి వాళ్ళు తయారు చేస్తున్నారు చిప్స్, మనం కూడా చేస్తున్నాం. కానీ వెన్ యూ కంపేర్ నివీడియా, వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూఎస్ నివీడియా లాంటి కంపెనీ, ఏఎండి ఉంది, వాళ్ళ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్ తగ్గుతుందని డౌట్ లేదు. అమెజాన్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు 16,000 మంది. వెరిజాన్ కంపెనీ అనౌన్స్ చేశారు 13,000 మంది. యూపీఎస్ లాంటి కంపెనీ అనౌన్స్ చేశారు దట్ 30,000 మంది. యూపీఎస్ ఇస్ కొరియర్ కంపెనీ టెక్నికలీ. హెచ్పి వాళ్ళు అనౌన్స్ చేశారు 4,000 నుంచి 6,000 మందిని మే విల్ లే ఆఫ్. అమెరికన్ ఇండస్ట్రీలో లాస్ట్ ఐ థింక్ 2 సంవత్సరాల్లో ఏఐ వేవ్ వచ్చిన తర్వాత 2,80,000 మంది ఉద్యోగాలు పోయి. ఫేస్బుక్ కూడా లాస్ట్ ఇయర్ చాలా. సో మీరు ఆలోచించండి, 10 మంది చేసే పని ఒకరు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో మొత్తం ఎంతమందిని తీసేస్తారు. మీకు అబ్సల్యూట్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళనే ఉంచుకుంటారు. సో యువర్ ఛాలెంజ్, ఒక ఎంప్లాయీ కానీ ఒక ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆ డొమైన్ నాలెడ్జ్ మీరు ఉంచుకోవాలి. డొమైన్ నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు, మీకు ఉద్యోగం ఉంటుంది. నేను అన్ని పనులు చేస్తానంటే వాళ్ళకు ఉద్యోగం ఉండదు రేపు. ఇది ప్రాబ్లం రాబోతుంది. ఎందుకంటే ఈవెన్ సుందర్ పిచాయ్ ఆ రోజు 2024లో అన్నారు ఆయన, 2 years బిఫోర్ దట్, గూగుల్కి కోడింగ్ వర్క్ 25% కోడింగ్ వర్క్ ఏ చేస్తుందంట. ఆలోచించండి. ప్రీవియస్లీ అంటే మనుషులు ఉండాలి కదా చేయడానికి. ఇప్పుడు 25% 2024, ఇప్పటికి అది 50 నుంచి 70% అయి ఉంటుంది. అంటే ఆ లెవెల్ నుంచి ఎంప్లాయీస్ అంతా తీసేస్తున్నారు. ఫేస్బుక్ కూడా చాలా మంది ఫైర్ చేస్తుంది. సో ఇది ఏమవుతుందంటే మనం చాలా మటుకు ఈ $40 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, దీంట్లో చాలా మటుకు పెట్టుబడి పెడుతున్నారు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటని అడుగుతున్నారు చాలా కంపెనీ. దానికోసం మొన్న ఈవెన్ ఏఐ కంపెనీ స్టాక్స్ పడిపోయింది, ఇంక్లూడింగ్ నివీడియా. మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే అనుకోవచ్చు, కానీ ఏఐ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా పడిపోతుంది, వాళ్ళ స్టాక్ మార్కెట్ వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మీరు 100 బిలియన్ పెట్టారు అలా 100 బిలియన్ పెట్టారు, దానికి పెట్టుబడికి రిటర్న్ ఎప్పుడు వస్తుంది? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. బికాజ్ ఈ ఏఐ అనేది కూడా ఒక రోజు పోతుందో లేదో తెలియదు మనకి. కంపెనీలు తగ్గిపోతారు, 10 కంపెనీల్లో 2 కంపెనీలు అయిపోతారు, అది కూడా ఉండొచ్చు. సో అందరి ప్రశ్న అప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ టెక్ కంపెనీస్, టెక్ కంపెనీస్తో సహా ఉన్న సపోర్టింగ్ కంపెనీస్ కూడా చాలా మటుకు వాళ్ళ మీద క్వశ్చన్ మార్క్ వచ్చిందన్నమాట. సో డెఫినెట్లీ ఇప్పుడు వైప్ కోడింగ్ లాంటిది వీ కెన్ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట దాన్ని కూడా. సో ఏఐ జనరేటెడ్ ఏం చేస్తుందంటే కోడ్ రిపిటేటివ్ టాస్క్లో చాలా మటుకు అది చాలా మటుకు పనికి వస్తుంది. సో దాట్ ఇండస్ట్రీ ఈజ్ డెడ్ టోటలీ కంప్లీట్గా. సో ఏఐ జూనియర్ డెవలపర్స్ని ఒక టాస్క్ ఇచ్చేస్తే 30% ఫాస్టర్గా చేస్తుందని రీసెర్చ్ చూపిస్తుంది. అది బహుశా నెక్స్ట్ ఇయర్ అయ్యేదాకా 50 నుంచి 55% అవుతుంది. యూ కెన్ డూ ఇట్ ఫాస్టర్ అనమాట. సో టిపికల్ ఫైనల్ ప్రోడక్ట్ ఇప్పుడు క్లయింట్ ఏమంటారంటే, పవన్ గారు మీరు మాకు 50 కోట్లు కోడ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి, మీరేమన్నారు 100 మంది ఎంప్లాయీస్ని పెడతారు, దాంట్లో 80% జూనియర్ లెవెల్, 10% మిడిల్ లెవెల్, 10% సీనియర్ లెవెల్, వీళ్ళందరూ పర్ అవర్ బిల్లింగ్ మాకు ఇంత వస్తుంది. మీరు ఇప్పుడు ఏ వచ్చింది కదా, మీరే అంటున్నారు దట్ వర్క్ కెన్ బి డన్ ఇన్ 10% or 20% ఆఫ్ ద టైం. మీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తగ్గించండి, 100 అక్కర్లేదు, ఇప్పుడు 20 చాలు, వాళ్ళ బిల్లింగ్ తగ్గించేసేయండి. మీరు ఒక 1 year తీసుకుంటా అన్నారు, ఇప్పుడు మీరు ఒక నెల పాటు ఇచ్చేసి వచ్చి మొత్తం పని మాకు, మీ బిల్లింగ్ తగ్గించేసేయండి. సో రెవెన్యూ విల్ బి ఎ బిగ్ షాక్ ఐటీ కంపెనీస్. దానికోసం ఇండియన్ మార్కెట్లో కూడా టీసీఎస్ లాంటి కంపెనీ వాళ్ళ స్టాక్ చాలా మటుకు పడిపోయింది. ఫస్ట్ డే ఒక రోజు అయితే 7% పడ్డది. ఈవెన్ విప్రో కూడా, ఇన్ఫోసిస్ కూడా, అందరూ న్యాచురల్. ఎందుకు క్లయింట్స్ అడుగుతున్నారు, మేము మీకు ఇచ్చే 100 రూపీస్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, 100 రూపీస్ మమ్మల్ని బిల్ చేస్తే ఇప్పుడు మీరు 10 రూపాయలు బిల్ చేయండి అంటున్నారు. లేదు మేము చేయమని చెప్పేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకోటి ఉన్నాడు వాడు చూసుకుంటాడని ఇంకో కంపెనీ. స్టార్ట్అప్ SaaS కంపెనీలు ఇంకా అయిపోయిందంటే స్టార్ట్అప్ SaaSకి ప్రాబ్లం ఉంటుంది, స్టార్ట్అప్స్ ఇంకా ఉంటారు. స్టార్ట్అప్స్ ఎందుకంటే స్టార్ట్అప్స్ టెక్నికలీ ఇప్పుడు హెల్త్ కేర్ ఉంది చూడండి, హెల్త్ కేర్కి పెద్ద అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక హెల్త్ కేర్ IT డాక్టర్తో మాట్లాడుతాను, రేడియాలజిస్ట్తో. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక రేడియాలజిస్ట్ జాబ్ చాలా తక్కువ మంది ఉన్నారు, రేడియాలజిస్ట్ వరల్డ్ వైడ్ చాలా డిమాండ్ వాళ్ళకి. రిపోర్ట్ స్కాన్స్ అంతా వాళ్ళే అనలైజ్ చేస్తారు, MRI కానివ్వండి, మీది మిగతా స్కాన్లు కానివ్వండి, ఈ అన్ని అనలైజ్ చేసేవాళ్ళు రేడియాలజిస్ట్. వాళ్ళు తప్పులు చేయొచ్చు బికాజ్ దే సీ అ నంబర్ ఆఫ్ స్కాన్స్ ఎవ్రీ డే. ఇక్కడ బ్రెయిన్లో ఏమైనా ఉందా, కాళ్ళు ఏమైనా ఉందా, అల్ట్రాసౌండ్ చూస్తారు, అది కూడా చెక్ చేస్తారు, ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఆ వర్క్ ఏఐ వాళ్ళు చేస్తున్నారు, ఏఐ చేస్తుంది ఇప్పుడు. అది ఏఐ చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది ఆయనకి, జస్ట్ చెక్ దిస్ ఏరియా, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందని చెప్పి. సో ఏఐని ట్రైన్ చేయాల్సి వస్తుంది దీంట్లో. ఏఐ నేర్చుకోదు కదా అప్నే యాప్,
ఏఐని మీరు యూ హ్యావ్ టు ట్రైన్ లైక్ స్కూల్ చైల్డ్. నేర్పించి పర్ఫెక్షన్ తీసుకురావాలి దాంట్లో. సో ఎన్ని రేడియాలజీ రిపోర్ట్స్ రేట్ చేస్తుందో రేపు మొత్తం ఒక 90% పని చేసుకొని ఆ మెయిన్ రేడియాలజిస్ట్కి ఆయన ఒక రోజులో 20 పేషెంట్స్ రిపోర్ట్ చూసుకుంటే ఇప్పుడు ఆయన 100 పేషెంట్ రిపోర్ట్స్ రీడ్ చేయొచ్చు. కొత్త ఎఫిషియన్సీ తీసుకొచ్చు. హాస్పిటల్ ఏం చేస్తారు, ఇప్పుడు దాకా ఒక రోజుకి 50 మంది పేషెంట్స్ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ మిగతా స్కాన్ చేసేప్పుడు ఇప్పుడు వాళ్ళు 200 మందిని పిలిపించుకుంటారు, ఎందుకంటే అవుట్పుట్ పెరిగింది ఇమీడియట్గా. సేమ్ థింగ్ విత్ మెనీ ఫీల్డ్స్. బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కూడా చాలా మటుకు అడ్వాన్సెస్ వచ్చేసాయి. ప్రతి దాంట్లో మెడికల్లో హెల్త్ కేర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టర్స్. ఏఐ బెనిఫిట్ వచ్చేది అది మనం ఇంకా పెరుగుతూనే పోతుంది, తగ్గదు, ఇంకా పెరుగుతూనే పోతుంది అనమాట. ఓకే, ఇందాక మనం అనుకున్నట్టు ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, ఏఐ సూపర్వైజర్లు ఇంకా భవిష్యత్తులో. అండ్ డొమైన్ నాలెడ్జ్ ఎక్స్పర్ట్స్, ఓకే, అది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్.